హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. 153 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని స్టేట్ వైజ్ కూడా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అండి. మొత్తం మనకి 153 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే మిగతా పోస్టులన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఉంటుంది, కానీ మనకి ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ విధానమే వాళ్ళు కొనసాగిస్తున్నారు. మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ అండి పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకి 4 యూనిట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్ యూనిట్ వచ్చేసరికి 148 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ అస్సాం వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. అలాగే హర్యానా వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ న్యూఢిల్లీ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయండి. మొత్తం మనకి 153 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ ఎక్కువగా ఉన్నది 148 పోస్టులు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఈ అడ్రస్ కి మీరు ఆఫ్లైన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మంచిదండి. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ 10th క్లాస్ బేస్ మీద పోస్టులు ఉన్నాయి, అలాగే ఐటీఐ మీద ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ మీద కూడా పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి పోస్టులు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి అంటారండి. మనకి 10 పోస్టులు ఉన్నాయి. నేను చెప్పింది వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ సంబంధించిన యూనిట్ గురించి చెప్తున్నాను. ఈ యొక్క యూనిట్ కి మీరు అడ్రస్ అనేది నోట్ చేసుకోండి. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ పెనగ్రహ వెస్ట్ బెంగాల్ అండి 713148. ఈ యొక్క అడ్రస్ ని మీరు నోట్ చేసుకుని ఈ యొక్క అడ్రస్ కి మీరు పోస్టల్లో అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుందండి. ఇక్కడ ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 10 పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ వచ్చేసరికి ఒక పోస్ట్ అండి. కుక్ మనకి 12 పోస్టులు ఉన్నాయి. స్టోర్ కీపర్ 16 పోస్టులు, కార్పెంటర్ 3 పోస్టులు, పెయింటర్ 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 53 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి అధిక మొత్తంలో ఎంటీఎస్ అయితే 53 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఎంటీఎస్ కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి. నెక్స్ట్ మెస్ స్టాఫ్ 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ లాండ్రీ మ్యాన్ 3 పోస్టులు, హౌస్ కీపింగ్ స్టాఫ్ 31. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంటీఎస్ తర్వాత హౌస్ కీపింగ్ కి కూడా మనకి 31 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కూడా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు వివరిస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి వల్కనైజర్, ఇది వచ్చరికి ఒక పోస్ట్ అండి. ఇది కొంచెం టెక్నికల్, అంటే ఈ యొక్క వల్కనైజర్ సంబంధించిన మిషన్ అనేది హ్యాండ్లింగ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్. సో ఇది 8 పోస్టులు ఉన్నాయి. దీనికి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క యూనిట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ యూనిట్ 148 పోస్టులు అండి. నెక్స్ట్ అస్సాం యూనిట్ వచ్చేసరికి ఒక పోస్ట్ మాత్రం ఉంది, లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి. నెక్స్ట్ వచ్చేసరికి హర్యానా వచ్చేసరికి హిందీ టైపిస్ట్ మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ న్యూఢిల్లీ వచ్చేసరికి ఇది కూడా ఎల్డిసి 3 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లికేషన్ పెట్టడానికి ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఏజ్ గురించి చూద్దామండి. ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు పోస్టల్లో ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. మీకు ఏ యూనిట్కి మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ యూనిట్కి మీరు ఒక ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ జూన్ 15వ తేదీకి లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 17వ తేదీన అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ మంత్ 15వ తేదీకి మనకి లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి 30 రోజులు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నెక్స్ట్ మంత్ 15వ తేదీలోగా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది వారికి సెండ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఎందుకంటే మన అప్లికేషన్ అనేది సరిగ్గా ఫిల్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. చాలా వరకు మనం పెట్టిన 100 అప్లికేషన్లో 50% అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. సో చాలా వరకు స్కూట్ని చేస్తారు. అప్లికేషన్ చిన్న మిస్టేక్ వచ్చిన మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మన అప్లికేషన్ ఫామ్స్ లో కూడా అదే విధంగా రావాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా
చిన్న మిస్టేక్ జరిగినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారండి. మనకి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి మెయిన్ అప్లికేషన్ అనేది పెట్టడం రావాలండి. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటగా మనకి స్కూటీ అయితే చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఏజ్ క్రైటీరియా చూద్దామండి. నెక్స్ట్ మంత్ జూన్ 15 తేదీ కల్లా మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 25 సంవత్సరాలు మధ్యలో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ సడలింపు, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళకి 25 ప్లస్ 3 ఇయర్స్ అంటే 28 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 25 ప్లస్ 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ లోపు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇదండి ఈ యొక్క ఏజ్ క్రైటీరియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీకి మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటుగా మన యొక్క టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ మనం టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే హిందీ అంటే మనకి హిందీ ఎల్డీసీ వచ్చేసరికి హిందీ కానీ ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, అదే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మనం హిందీ అనేది అక్కడ టైప్ చేయాల్సి ఉంటుందండి. మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ హిందీ టైపింగ్ వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. సేమ్ ఇందాక చెప్పిన ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ కీపర్కి వచ్చేసరికి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. ఇక్కడ హ్యాండింగ్ స్టోర్స్ అలాగే అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది మనకి తెలిసి ఉండాలని ఇక్కడ అడిగారండి. అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగలేదండి, కానీ తెలిసి ఉండాలి అని ఇక్కడ ఖచ్చితంగా మనకి అడిగారు. ఆ స్కిల్ టెస్ట్ చేయొచ్చు మేబీ. సో అందుకోసమనే స్టోర్ కీపర్స్కి అకౌంట్స్ నాలెడ్జ్ అనేది, ఆ స్టోర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాలి. సో స్టోర్ కీపర్ అనేది ఇంతకుముందు ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసి ఉన్నారో వారికైతే ఐడియా ఉంటుందండి. నెక్స్ట్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఇది వచ్చేసరికి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుందండి. సో మనకి దీనికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఉండాలండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అంటే హెవీ లైసెన్స్ అయితే ఖచ్చితంగా మనకి ఉండాలండి. అలాగే డ్రైవింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అక్కడ స్కిల్ టెస్ట్ అనేది మనకి పెడతారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్, హెవీ లైసెన్స్, అక్కడ డ్రైవింగ్ టెస్ట్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ కుక్ అండి. కుక్కి వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుందండి. 10th క్లాస్తో క్వాలిఫికేషన్ పాటుగా మనం యొక్క కుక్ సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ అడుగుతుందండి. అంటే ఒక 3 months 4 months 6 months ఎన్ని మంత్స్ అయినా పర్లేదు, మనకి డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఐటీఐ కానీ డిప్లొమా కానీ సర్టిఫికేట్ ఇక్కడ అడగడం అయితే జరిగింది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్, అంటే ఈ యొక్క కుక్కు సంబంధించిన ట్రేడ్లో ఒక సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం జరిగిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఈ యొక్క కుక్ సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ లేదు, మీ యొక్క 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ పెయింటర్ వచ్చేసరికి ఇది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. 10th క్లాస్తో పాటుగా ఐటీఐలో యొక్క పెయింటింగ్ సంబంధించిన ట్రేడ్ అనేది పాస్ అయి ఉండాలండి. సో ఐటీఐ సర్టిఫికేట్ అనేది పెయింటర్కి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలండి. నెక్స్ట్ కార్పెంటర్కి వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా ఇది కూడా ఐటీఐలో కార్పెంటర్ అనేది ట్రేడ్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ హౌస్ కీపింగ్కి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. సో మనకి హౌస్ కీపింగ్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఎవరైతే 10th క్లాస్ క్యాండిడేట్ ఉన్నారో మీకైతే ఇక్కడ స్కిల్ అనేది ఎటువంటి స్కిల్ ఇక్కడ అడగలేదండి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ సరిపోతుందని ఇక్కడైతే అడగడం జరిగింది. నెక్స్ట్ లాండ్రీ మ్యాన్కి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా మంచి హోటల్లో మీరు 1 year పని చేస్తుంటే అక్కడ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం మంచిదండి. ఎవరైతే లాండ్రీ మ్యాన్కి మీరు అప్లై చేసుకుంటున్నారో మీరైతే ఏదైనా మంచి హోటల్లో సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. అది కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎటువంటి
ఐటీఐ క్వాలిఫికేషన్ అడగలేదు, ఒక 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుందండి. సో అప్పుడే కాదు, మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, ఇప్పుడే మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది జెరాక్స్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ తో మీరు జెరాక్స్ అనేది వారికి పంపాల్సి ఉంటుందండి. సో వారు ఇవన్నీ చెక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది స్క్రూటినీ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చేసరికి మనకి 10th క్లాసు సరిపోతుందండి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. వాచ్మెన్ గా కానీ, లస్కర్ గాని కానీ, గేట్ మ్యాన్, అదే దీనికి సంబంధించిన ఈ వాచ్మెన్ సంబంధించిన దాంట్లో ఏదైనా సరే మనం ఒక 1 ఇయర్ పనిచేసినట్టు ఏదైనా ఒక మంచి కంపెనీలో వర్క్ చేసి ఉంటే అట్లా 1 ఇయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం బెటర్ అండి. ఇదండి. అలాగే వల్కనైజర్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా దానికి సంబంధించిన ఆ యొక్క మెషిన్ అనేది ఆపరేటింగ్ అనేది తెలిసి ఉండాలి. సో ఈ యొక్క 12 పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు వివరించడం జరిగింది. అలాగే దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దామండి. మనం సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఈ యొక్క ఉద్యోగానికి మన అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆఫ్లైన్లో పంపిస్తాం కదండి, వారికి సరైన టైంకి వారనుకున్న నెక్స్ట్ మంత్ 15వ తేదీలోగా అప్లికేషన్ వీళ్ళన్నీ కూడా వాళ్ళు స్క్రూటినీ చేస్తారండి. సో స్క్రూటినీ చేసి పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకున్న అప్లికేషన్ అన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం హాల్ టికెట్ వచ్చితే మాత్రం మనకి ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోతుందండి. సో అంతలా ఉంటుందండి వాళ్ళ యొక్క స్క్రూటినీ అనేది ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ లో. సో అది గుర్తుపెట్టుకొని అప్లికేషన్ అనేది చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు నీట్గా రాయండి. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ట్రేడ్ కి ఏ ఉద్యోగంకి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చదువుకోండి. అలాగే మనకి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అన్ని కూడా ఒక రోజులో ఒక 2-3 డేస్ లో అక్కడ కంప్లీట్ అయిపోతుందండి. సో మనం వరి అయితే పడాల్సిన పని అయితే లేదు. సో మనకి మొదటగా రిటన్ టెస్ట్ 100 మార్కులకి ఉంటుంది. అలాగే స్కిల్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ అంటే ఏమైనా రన్నింగ్ ఇవేమి ఉండవండి. సో నార్మల్గా ఉంటాయి. సో మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదండి. సో ఎవరైతే ఇవన్నీ పాస్ అవుతారో వారికి మనకి నెక్స్ట్ స్టేజ్ మెడికల్కి పంపించడం జరుగుతుంది. మెడికల్ కూడా పెద్దగా ఏమైతే ఉండదండి. సో ఇదండి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు వారు అడిగిన డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా పంపిస్తే మీ యొక్క అప్లికేషన్ అది యాక్సెప్ట్ అయితే అవుతుందండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అది కూడా ఒరిజినల్ సెల్ఫ్ అటెస్టెడ్ కింద మీరు సంతకం పెట్టేసి పంపించాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీరు ఏ ఉద్యోగం పెడుతున్నారో ఆ ఉద్యోగం సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా లేటెస్ట్వి ఉన్నారండి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2024-25 ఫైనాన్స్ ఇయర్ లో ఉన్న మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది 2025-2026. ఈ ఫైనాన్స్ ఇయర్ లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని వారైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, మీరు ఏ ఉద్యోగం అయితే పెడుతున్నారో ఆ ఉద్యోగం సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్, అలాగే ఫోటో ఇవన్నీ కూడా నీట్ గా జెరాక్స్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్, ఇక్కడ గెజిటెడ్ అనలేదండి, మీ యొక్క సెల్ఫ్ సంతకం పెట్టేసి పంపించాల్సి ఉంటుందండి. సో ఇక్కడ అప్లికేషన్ పైన 10 రూపాయలు స్టాంప్ అనేది అంటించాల్సి ఉంటుందండి. సో మీరు అప్లికేషన్ పెడతారు కదా, మీ యొక్క వెయిట్ బట్టి వాళ్ళ స్టాంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోపల అంటే ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ నింపుతారో దానికి ఒక ఎన్వలప్ కవర్ అనేది పిన్ చేయాల్సి ఉంటుంది. అంటే మన పక్క నుంచి అడ్మిట్ కార్డు రావాలి కాబట్టి ఆ యొక్క ఎన్వలప్ కవర్ మీద ఒక 10 రూపాయల స్టాంప్ అనేది మీరు అంటించాల్సి ఉంటుంది. సో మనకి మన అప్లికేషన్ పంపిస్తాం కదండి, ఆ అప్లికేషన్ జెరాక్స్ తో పాటుగా దీన్ని కూడా ఈ యొక్క ఎన్వలప్ కవర్ కూడా పిన్ చేసి దాని మీద మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ రాసేసి ఒక స్టాంప్ అనేది అంటించాల్సి ఉంటుందండి. ఒకవేళ మన యొక్క అప్లికేషన్ అది సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయితే మనకి అక్కడ నుండి మనకి రిటర్న్ గా మనకి ఈ యొక్క 10 రూపాయల స్టాంప్ అవుతుంది. ఈ యొక్క ఎన్వలప్ కవర్ లో మన హాల్ టికెట్ పెట్టేసి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు జాగ్రత్తగా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వారు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ చాలా నీట్ గా
ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ని పెడతారు. మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాస్తారు. అలాగే ఇక్కడ అన్ని కూడా నీట్ గా ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ సంతకం అయితే పెడతారు. కిందన ఫర్ ఆఫీషియల్ అంటే ఇక్కడ మీరు ఏది ముట్టకండి, ఓన్లీ 15వ కాలం వరకు మీరు ఫిల్ చేసి వారికి పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫోటో అనేది మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ మీద మీ సంతకం పెట్టేసి, అలాగే మీరు ఏవైతే జెరాక్స్ పేపర్స్ పెడుతున్నారో ఆ యొక్క పేపర్స్ మీద, అదే డాక్యుమెంట్స్ జెరాక్స్ పేపర్ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ సంతకం పెట్టేసి ప్రింట్ చేసి ఒక ఎన్వలప్ కవర్ అనేది మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎన్వలప్ కవర్ మీద ఒక 10 రూపాయల స్టాంప్, 10 రూపాయలు ఒక 20 రూపాయల స్టాంప్ అయితే ఒక 2 స్టాంపులు అనేది అంటించండి. మనకి ఎన్నికైనా బెటర్ అంటించేసి ఇవన్నీ అప్లికేషన్ అనేది ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టేసి మీరు ఏ అడ్రస్కి అయితే పంపాలనుకుంటున్నారో ఆ అడ్రస్ రాసేసి మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్ లో వెయిట్ వేసి మీరు ఆర్డినరీ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయకండి. సో మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఇటువంటి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తే అక్కడ మీకు అప్లికేషన్ అది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ నేను క్లియర్గా